హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునేది ఇంగిత జ్ఞానం గురించి. రచయిత స్వామి పరమానంద గారు. ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటే ఏమిటి? ఇంగిత జ్ఞానం గురించి చెబుతూ భక్తుడు అయినంత మాత్రాన మూర్ఖుడివి కాకూడదు అని అంటారు శ్రీరామకృష్ణులు. ఒక శిష్యుడు బజారుకెళ్ళి మూకుడు ఒకటి కొనుక్కొస్తాడు. దానికి పగులుండడం చూసిన శ్రీరామకృష్ణులు శిష్యారు. అప్పుడు ఆ శిష్యుడు దుకాణం యజమాని నామాలు పెట్టుకొని కూర్చున్నాడు, అందువల్ల అతడు భక్తుడు అనుకున్నాను, కానీ అతడు మోసం చేస్తాడనుకోలేదు అని సమాధానం చెప్పాడు. ఎవరైనా మన నుంచి కోరుకునేది ఇంగిత జ్ఞానం. ఈ కాలంలో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మాటలు వింటున్నాం. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటని ఒక అతన్ని అడిగితే గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ అని చెప్పడం అన్నాడు. మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు కూర్చోమనాలి, పెద్దలు ఎదుట కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు అని అమ్మ మనకు చెప్పేది. కానీ ఈ రోజుల్లో వీటిని నేర్చుకోవటం కోసం సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. అందుకు కారణం ఇంట్లో తల్లిదండ్రుల ఇంగిత జ్ఞానం గురించి పిల్లలకు చెప్పకపోవటమే. అయితే మనం పిల్లలకు ఎప్పుడూ నిజం చెప్పాలి అని చెబుతాం, కానీ నిజం చెప్పకపోతే కలిగే నష్టాలేమిటి, చెబితే వచ్చే లాభాలేంటి అన్న విషయం వారికి వివరించటం. అందరూ ఎలా ఉండాలో చెబుతారు, ఏం చెయ్యాలో చెబుతారు, కానీ ఎందుకు చెయ్యాలో చెప్పరు అని అంటారు స్వామి వివేకానంద గారు. ఇంగిత జ్ఞానంలో అనేక అంశాలున్నాయి. అందులో ప్రేమ అనే విషయాన్ని గురించి చూద్దాం. తరగతి గదిలో ఒక విద్యార్థిని ఉపాధ్యాయురాల్ని ప్రేమ అంటే ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ ఉపాధ్యాయురాలు అందుకు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించి పిల్లలందరినీ బయటికెళ్ళి మీకు ప్రేమను కలిగించేదేదో దాన్ని తీసుకురమ్మని చెప్పింది. విద్యార్థులు ఒక్కొక్కరు తమకు నచ్చిన పువ్వులు, వస్తువులు తీసుకొని వచ్చారు. టీచర్, నాకు ఈ గులాబీ పువ్వు అంటే ఎంతో ఇష్టం అని ఒకరు, నాకు ఫలానా పక్షి అంటే ఇష్టం అని మరొకరు, ఇలా విద్యార్థులందరూ తమకిష్టమైన వాటి గురించి చెప్పసాగారు. అందులో ఒక విద్యార్థిని మాత్రం ఏమీ తీసుకురాలేదు, మాట్లాడకుండా కూర్చుంది. అప్పుడు టీచర్ ఆ విద్యార్థిని, నువ్వేమీ తీసుకురాలేదా, నీలో ప్రేమను కలిగించే వస్తువు ఏదీ లేదా అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి, టీచర్, నేను ఒక పువ్వును చూశాను, అది చాలా అందంగా ఉంది, ఎంతో సువాసన వెదజల్లుతుంది, కానీ దాన్ని కొమ్మ నుంచి తుంచితే దాని నుంచి నేను మాత్రమే ఆనందాన్ని పొందగలను, మిగతా ఎవ్వరూ కూడా ఆ పువ్వు అందాన్ని చూడలేరు, దాని సువాసనను ఆస్వాదించలేరు కదా, అందుకని నేను తీసుకురాలేదు. తరువాత ఒక పక్షి పిల్లను చెట్టు కింద చూశాను, దాన్ని తీసుకొద్దామని వెళ్ళేసరికి కొమ్మ మీద తల్లి పక్షి దీనంగా చూస్తూ కనబడింది. అప్పుడు ఆ పక్షి పిల్లను అక్కడే వదిలి వస్తుంటే ఆ పక్షి నా వైపు ఎంతో ఆదరంగా చూసింది. ఆ పక్షి ఆనందాన్ని చూసినప్పుడు నాలో ఎంతో ఆనందం కలిగింది, కానీ ఆ ఆనందాన్ని మీకు ఇవ్వలేను కదా, దాన్ని చూపించలేను కదా అని అంది. ప్రేమ అనేది ఒక అనుభూతి. మనం ఇతరులను ప్రేమించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఈ ప్రేమ అనే సాఫ్ట్వేర్ను మన హృదయంలో నెలకొల్పినప్పుడే ఇంగిత జ్ఞానంలో వ్యవహరించగలం. అప్పుడే ఏ పనిలోనైనా నైపుణ్యాన్ని సాధించగలం.